ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము నన్ను వెంబడించుము. మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. ప్రజలారా, ప్రభువు ఒక మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉన్న అల్ఫయ కుమారుడగు లేవిని అనగా మత్తయిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ప్రజలారా, మత్తయి దేవుని పిలుపును పొందెను. ఆయనే మత్తయిను నన్ను వెంబడించుమని చెప్పెను. ప్రజలారా, ఆనాడు సుంకరులు అనగా పన్ను వసూలు చేయువారు. మత్తయి యొక్క పని కూడా పన్నులు వసూలు చేయడమే. ప్రజలారా, అతను ప్రజల చేత ద్వేషింపబడిన వ్యక్తి. ఎందుకనగా ఒక యూదుడయ్యుండి యూదుల నుండి పన్ను వసూలు చేయిచుండెను గనుక. యూదులు సుంకరులను కూడా పాపులతో సమానంగా చూతురు. మరి అలాంటి వ్యక్తిని కూడా దేవుడు పిలిచాడు. ఆ సుంకపు మెట్టునొద్ద ఉన్న మత్తయిని చూచి నన్ను వెంబడించమని ప్రభువు చెప్పెను. ప్రజలారా, క్రీస్తు యేసు ప్రభువు మనల్ని పిలుచుటకు, ఎన్నుకొనుటకు మన పాత జీవితము, మన పాపపు జీవితము, మన జ్ఞానము, మన ఉద్యోగము, మన సామర్థ్యము, మన వస్త్రధారణ, మన గోత్రములు, మన బాహ్యపు ప్రదర్శన ఆయనకు ముఖ్యమైనవి కావు. గాని ఆయన మనల్ని కేవలము తన కృప ద్వారానే కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించుచున్నాడు. రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు అని ప్రభువు చెప్పెను. ఆయన మన హృదయాలను ఎరిగిన దేవుడు. ఒక సుంకరిగా అతను పడిన బాధను, నిందను, అవమానమును, హేళనను యూదునిగా ఉన్న తాను ఆ వృత్తి చేయటం వలన వచ్చిన ప్రతి వ్యతిరేకత వలన తాను ఎంతగానో కృంగిపోయి ఉండవచ్చు. ప్రజలారా, నన్ను వెంబడించమని మత్తయితో చెప్పినప్పుడు తాను లేదు ప్రభువా, నేను పాత్రుణ్ణు కాను, నేను యోగ్యత లేనివాడను, ఒక సుంకరినైన నేను నిన్ను వెంబడించుటకు నాకు అర్హత లేదు అని అనినా, లేక మరలా వచ్చెదను ప్రభువా, నా వృత్తిని ముగించుకొని వచ్చెదను ప్రభువా అని అనినా, లేక నేను ముసలివాడనయ్యాక వచ్చెదను ప్రభువా అని అనినా, లేదు, నన్ను వెంబడించుము అని ప్రభువు పిలిచిన వెంటనే తన వృత్తిని, తన ఉంటున్న స్థలమును విడిచిపెట్టి వచ్చి ప్రభువును వెంబడించెను. అపోస్తలుడాయను. ప్రజలారా, అలాగున మనలో ఎందరము ఉన్నాము? కృపా దయ అనునది యోగ్యత లేని వారికే, అర్హత లేని వారికే చూపునది. ప్రభువు తన ప్రేమను అందించి, తన కృపను అందించి గొప్ప స్వాస్థ్యముగా కుమారులు కుమార్తెలుగా అయ్యే భాగ్యమును మనకు అందించెను. ప్రజలారా, ప్రభువు మనకు అందించిన తన ఆత్మ ద్వారా దేవుణ్ణి అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యమును అనుగ్రహించెను. ప్రభువు మనల్ని చూచాడు, ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, చేర్చుకున్నాడు. మరి మనము ఆయనను వెంబడించుచున్నామా? వెంబడించడం అనగా ఏమి? మునుపు ప్రకృతి సంబంధులుగా, శరీరానుసారులుగా, సాతాను సంబంధులుగా ఉన్న మనము పూర్తిగా ఆత్మానుసారులుగా యేసుక్రీస్తు ప్రభువు వలనే పరివర్తన చెందవలెను. ఆయన ప్రవర్తన, ఆయన స్వభావము, ఆయన మార్గము, ఆయన ఆజ్ఞలు, ఆయన చిత్తమును, ఆయన మనస్సుని ఎరిగి అలాగున చేయుటము, నూతన జీవితమును పొందుకొని క్రీస్తునకు సమర్పించుకొని ఆయన సాక్షులుగా లోకంలో బ్రతుకుటము. అది ఒక్క రోజులో వచ్చే మార్పు కాదు గాని మన అంతము వరకు పరిపూర్ణంగా మనము క్రీస్తు స్వభావమును ధరించుకుని వరకు మనము ఆయనను పోలి నడుచుకొనవలెను, ప్రయాసపడవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఆనాడు మీరు 12 మంది శిష్యులను పిలుచుకున్నట్లు ఈనాడు మమ్మును, మాలో అనేకులను పిలుచుకున్నారు. తండ్రి, ఈ లోకంలో మీ శిష్యులుగా, మీ సాక్షులుగా, మీ బిడ్డలుగా ఉండే భాగ్యమును అనుగ్రహించారు. మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు దేవా. మా ప్రధాన కాపరి అయిన మిమ్మును వెంబడించి అనుదినము మమ్మును మేము ఉపేక్షించుకొని మా సిలువనెత్తుకొని మిమ్మును వెంబడించుటకు, మీ అడుగుజాడల్లో నడిచి ఆత్మానుసారులుగా మిమ్మును పోలి జీవించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.